హాయ్ హలో నేను మీ సాయి పూజ గెట్ సెట్ హార్మోనియా విత్ సాయి ఐఎమ్ ఎ లైఫ్ కోచ్. ఈరోజు నేను మీకు గ్రాటిట్యూడ్ ఫర్ మనీ గురించి చెప్తాను. మన లైఫ్లో మనీ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. సో మనము మార్నింగ్ లేచినప్పటి నుంచి రాత్రి పనుకునేంత వరకు ప్రతిదీ కూడా మనం మనీ మీదే డిపెండ్ అవ్వాలి. సో మార్నింగ్ లేచినప్పుడు టీ ఆర్ కాఫీ, దెన్ ఫాలోడ్ బై బ్రేక్ఫాస్ట్, దెన్ మనం ఏదైనా వర్క్కి బయటికి వెళ్ళాలన్నా ఖచ్చితంగా మనీ కావాలి. సో ఆఫ్టర్నూన్ లంచ్, దెన్ దాని తర్వాత ఈవినింగ్ స్నాక్స్, నైట్ డిన్నర్. దట్ మీన్స్ డే స్టార్టింగ్ నుంచి డే ఎండింగ్ వరకు ఖచ్చితంగా మనకి మనీ మీదే డిపెండ్ అవుతాం. సో మనీ లేకపోతే మనకి ఎట్లా ఉంటుందంటే మనకు కాన్ఫిడెన్స్గా ఉండలేము అండ్ ఆల్సో పీస్గా ఉండలేము కదా. సో అందుకని మనము ఖచ్చితంగా మనీని అయితే సంపాదించాలి, అంతేకాని మనీయే జీవితం కాకూడదండి. సో మనము మనీ వెనకాల పరిగెత్తకూడదు, మనీయే మనల్ని వెతుక్కుంటూ రావాలి. సో మనీ మనల్ని వెతుక్కుంటూ ఎలా వస్తుంది? సో దానికి మనము ఏం చేయాలంటే ఫస్ట్ మన లైఫ్లో మనకి ఏవైతే స్ట్రెంగ్త్స్ ఉన్నాయి, మనకి ఏదంటే ఇష్టం ఉంది, కెరీర్. సో మనము ఇట్లా మంచి కెరీరు మనకి ఇష్టమైన రంగంలో కానీ మనము మన ఎఫర్ట్ అనేది పెడితే ఖచ్చితంగా మనం లైఫ్లో అయితే సక్సెస్ అవుతాం. మనం లైఫ్లో సక్సెస్ అయ్యాము అని అంటే మనీ అనేది ఆటోమేటిక్గా మన దగ్గరికే వస్తుందండి. సో మీరు మీ లైఫ్స్లో ఎలాంటి స్ట్రెంగ్త్స్ మీకు ఏవైతే ఉన్నాయో వాటిని ఐడెంటిఫై చేసి వాటి మీద ఫోకస్ పెట్టి దాన్ని మీరు ఎగ్జిక్యూట్ చేయండి. ఖచ్చితంగా మనీ అయితే మీ లైఫ్లో ఫ్లో అవుతుంది. ఏది కూడా మనకి ఊరికనే రాదు కదండి. సో మనం ఎంత గొమ్ము కూర్చొని నా దగ్గర మనీ రావాలి రావాలి అంటే వస్తుందా? రాదు. మనం ఖచ్చితంగా ఎఫర్ట్ అయితే పెట్టాలి. ఎఫర్ట్ పెట్టాము అంటే డెఫినెట్గా మనీ అనేది మన లైఫ్లో ఫ్లో అయ్యేదానికి ఖచ్చితంగా ఛాన్స్ ఉంటుంది. అండ్ ఇక్కడ నేను ఇంకో విషయం కూడా చెప్దాం అనుకుంటున్నాను. మనం మనీకి ఎనర్జీ ఉంది అని చెప్తాను. సో మనీకి ఏంటి ఎనర్జీ ఉంది అని అనుకుంటున్నారా? ఖచ్చితంగా ఈ వరల్డ్లో ప్రతి దానికి ఒక ఎనర్జీ అనేది ఉంటుందండి. అది వస్తువైనా కానీ లేకపోతే ఇంక ఏదైనా కానీ మనిషి కానీ ప్రతి దానికి ఒక ఎనర్జీ అనేది ఉంటుంది. సో ఆ ఎనర్జీ అనేది మ్యాచ్ అయితేనే మన లైఫ్లో ఏదైనా కూడా మనము దాంతో కమ్యూనికేషన్ అనేది చేయగలం. ఎట్లా అంటారో ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఏదైనా ఒక కొత్త ప్లేస్కి వెళ్ళారు. సో కొత్త ప్లేస్ వెళ్ళినప్పుడు మీ చుట్టూ చాలా మంది ఉంటారు, ఒక 15 to 20 పీపుల్ ఉన్నారనుకోండి. కానీ ఎవరో మీరు ఇద్దరు ముగ్గురితోనే కనెక్ట్ అవుతారు. ఎందుకు కనెక్ట్ అవుతారు చెప్పండి? సో ఎందుకు అంటే ఇక్కడ మీ ఫ్రీక్వెన్సీ వాళ్ళ ఫ్రీక్వెన్సీ మ్యాచ్ అవ్వడం వల్ల, మీ ఎనర్జీ లెవెల్స్ వాళ్ళ ఎనర్జీ లెవెల్స్ మ్యాచ్ అవ్వడం వల్ల ఆ కమ్యూనికేషన్ అనేది జరిగి మీరు వాళ్ళతో మీ వ్యూస్ కానీ లేకపోతే మీరు ఇంకా వాళ్ళతో డెప్త్గా మూవ్ అయ్యేదానికి ఖచ్చితంగా ఛాన్స్ ఉంటుంది, రైట్? సో అంతేగాని ఇప్పుడు ఒకవేళ ఫ్రీక్వెన్సీ మ్యాచ్ అవ్వలేదనుకోండి, మీరు వాళ్ళతో ఫ్రీగా మూవ్ అయ్యేదానికి మీ మనసు అయితే అంగీకరించదు. సో దట్ మీన్స్ మనకి ఏదైతే మనం మనీని అబండెంట్గా ఫ్లో అవ్వాలనుకుంటున్నానో మన ఎనర్జీ ఫ్రీక్వెన్సీ మనీ ఎనర్జీ ఫ్రీక్వెన్సీ మనం మ్యాచ్ చేయాలి అని అంటే మనం ఏం చేయాలి? సో మనీని మన లైఫ్లో అబండెంట్గా ఫ్లో అయ్యేదానికి ముందు మనం ఫస్ట్ బిలీవ్ చేయాలి. సో దట్ మీన్స్ నాకు నా లైఫ్లో మనీ అనేది ఏది రాదు, అట్లా వస్తుంది, అట్లా వెళ్ళిపోతుంది, ఇట్లా నెగిటివ్గా మీరు బిలీవ్ చేయడం వల్ల మన లైఫ్లో మనీ ఫ్లో అనేది తగ్గిపోతుంది. సో అట్లా కాకుండా మీరు స్ట్రాంగ్గా మీ మైండ్కి ఇన్పుట్ అయితే ఇవ్వండి. ఏమని? మీరు నా లైఫ్లో మనీ అనేది చాలా ఈజీగా ఎఫర్ట్లెస్గా మనీ అనేది నా లైఫ్లో ఫ్లో అవుతుంది. ఇలా మీరు కాన్స్టెంట్గా ఇన్పుట్ ఇస్తూ ఉంటే మీ బ్రెయిన్ అది బిలీవ్ చేసి మిమ్మల్ని మనీ మ్యాగ్నెట్ చేసి మిమ్మల్ని ఖచ్చితంగా ఆ ఎనర్జీ ఫ్రీక్వెన్సీతో మ్యాచ్ చేసి మనీ ఫ్లో అయ్యేదానికి ఆ యూనివర్సే హెల్ప్ చేస్తుందండి. సో ట్రస్ట్ మీ, మీరు ఇది ఖచ్చితంగా ప్రాక్టీస్ చేయండి. మీ లైఫ్లో అబండెంట్గా మనీ ఫ్లో అయ్యేదానికి ఖచ్చితంగా ఛాన్స్ ఉంటుంది. సో బిఫోర్ నేను మనీ అఫర్మేషన్స్ మీకు లాస్ట్లో చెప్తాను. సో దానికంటే ముందు ఇంకొకటి కూడా చెప్తానండి. మీ లైఫ్లో మనీ చాలా ఉంది. మీరు కొంతమందిని అబ్జర్వ్ చేయండి, వాళ్ళ లైఫ్లో మనీకి అసలు దిగులే ఉండదండి, కానీ వాళ్ళు పీస్గా ఉండరు.
వాళ్ళ మనసు అనేది ప్రశాంతంగా ఉండదు. సో ఏదో తెలియని భయము, చింత, ఇంకా చాలా అసలు వాళ్ళు ఏది కూడా హ్యాపీగా నైట్ అయితే హ్యాపీగా పనుకోలేరు. ఎందుకు? సో మనకి ఇక్కడ మనీ అవసరం, అంతేగాని మనీయే ప్రపంచం కాకూడదు. దట్ మీన్స్ మనకి ఎంత కావాలో అంత సంపాదించుకుందాం. సో మనకి అవసరం లేనంతకు మించిన సంపాదన ఉంటే డెఫినెట్గా మన లైఫ్లో అన్నీ కూడా కొరతలే ఉంటాయండి. అది రిలేషన్షిప్స్ అయినా, హెల్త్ అయినా, లేకపోతే మీ ఇన్నర్ పీస్ అయినా, ఏదైనా కూడా మీకు ఆ ప్రశాంతత అనేది ఇవ్వదండి. సో మీరు ప్రశాంతంగా ఉండాలి అంటే ఖచ్చితంగా మనము కన్సిస్టెంట్గా మనకి ఎంత కావాలో మనం దానికే మనం కష్టపడాలి. ఓకేనా? సో అండ్ ఆల్సో ఇక్కడ మీరు ఎదుగుతున్నారు, మీ చుట్టుపక్కన ఉండే వాళ్ళు కూడా మనము హెల్ప్ చేయాల్సిన అవసరం అయితే ఉంది. సో మీరు సంపాదించిన దాంట్లో ఎంతో కొంత మీ పూర్ పీపుల్ మీకు ఎవరికైనా కనిపిస్తే వాళ్ళకి మీరు ఎంతో కొంత హెల్ప్ చేయండి. వాళ్ళని ఎదిగేదానికి మీరు ఖచ్చితంగా ఏదో ఒక స్టెప్ అయితే తీసుకోండి. ఎందుకంటే మనం ఎంతైతే ఇస్తామో దానికి డబుల్ అమౌంట్ అనేది మనకు వస్తుంది. సో మీరు ఖచ్చితంగా ఈ హెల్పింగ్ నేచర్ అనేది ఖచ్చితంగా ఇన్కల్కేట్ చేసుకోండి. సో మీ లైఫ్లో మీరు ఇచ్చేదానికంటే డబుల్గా అయితే మీకు అమౌంట్ అయితే వస్తుంది. సో ఇది ఇప్పుడు నేను మెయిన్గా మీకు మనీ అఫర్మేషన్స్ మనం ఎలా చేయాలి, సో మనం ఇది ప్రాక్టీస్ చేయడం వల్ల మనకి మనీ అనేది ఎలా ఫ్లో అవుతుంది దీని గురించి చెప్తాను. సో మీరు మార్నింగ్ లేస్తానే కళ్ళు మూసుకొని, లేకపోతే ఎప్పుడైనా సరే మీ ఫ్రీ టైంలో కొంచెం రిలాక్స్ మోడ్లో ఉన్నప్పుడు కళ్ళు మూసుకొని మీకు కొన్ని విషెస్ ఉంటాయండి. దట్ మీన్స్ మీకు కానీ ఒక 50 lakhs మనీ ఉంటే మీరు ఏం చేస్తారు? సో దట్ మీన్స్ మీరు ఒక మంచి ఇల్లు కొనడము, లేకపోతే ఒక మంచి కారు కొంటారు. ఇట్లా మీకు చాలా విషెస్ ఉంటాయి. ఆర్ ఎల్స్ మీకు బ్యాంక్ బ్యాలెన్స్ ఒక 10 lakhs 20 lakhs ఉండాలని మీరు అనుకుంటున్నారు. మీకు ఏదైనా ఒక విష్ ఉంది. లేకపోతే నెలకి నేను 1,00,000 రూపాయలు 2,00,000 రూపాయలు సంపాదించాలని ఒక విష్ ఉంది. సో దీన్ని మీరు విజువలైజ్ చేసుకొని, ఒకవేళ నిజంగానే ఆ విష్ కానీ మీకు తీరితే మీరు ఎంత హ్యాపీగా ఉంటారు అనేది మీ బ్రెయిన్కి మీరు ఎక్స్పీరియన్స్ ఇవ్వండి. ఖచ్చితంగా అది బిలీవ్ చేస్తుంది. సో ఫస్ట్ మిమ్మల్ని బిలీవ్ చేయకుండా ఆపుతుంది. ఇట్లా చేస్తున్నా నేను, ఇది నిజంగానే జరుగుతుందా అని మీరు ఫస్ట్ అయితే మీ బ్రెయిన్ మిమ్మల్ని, చెప్పాను కదా మన మంకీ మైండ్ ఏం చేస్తుంది, మనల్ని మంచి వేలో పోనివ్వదండి. సో ఖచ్చితంగా మనల్ని ఆపుతుంది. సో మనం ఏం చేస్తాం, దానికి బియాండ్గా వెళ్ళి, సో ఎస్ నేను నా లైఫ్లో మనీని ఫ్లో అయ్యేదానికి నేను ఐఎమ్ గివింగ్ ఛాన్స్ టు ఫ్లో అబండెంట్ ఆఫ్ మనీ ఇన్ టు మై లైఫ్ అని మీరు స్ట్రాంగ్గా అనుకొని, ఆ విష్ ఏదైతే ఉందో దాన్ని మీరు విజువలైజ్ చేసుకొని, మీకు కోరిక తీరితే ఎంత హ్యాపీగా ఉంటారో ఆ హ్యాపీనెస్ అనేది మీ బ్రెయిన్కి మీరు ఎక్స్పీరియన్స్ అయితే చేయండి. ఖచ్చితంగా మీ లైఫ్లో అబండెంట్గా మనీ ఫ్లో అయ్యేదానికైతే ఖచ్చితంగా ఛాన్స్ ఉంటుంది. నేను మీకు ఇప్పుడు మనీ అఫర్మేషన్స్ గురించి చెప్తాను. మనీ అఫర్మేషన్స్ అనేవి ఎప్పుడు కూడా మనకి పాస్ట్ అంటే జరిగిపోయింది అని చెప్పి కానీ మనం కానీ బిలీవ్ చేస్తే డెఫినెట్గా మన లైఫ్లో ఆ మనీ ఫ్లో అయ్యేదానికి ఖచ్చితంగా ఛాన్స్ ఉంటుంది. ఎలా అంటే, నా దగ్గర మనీ ఉంది, నేను ఇది ఇప్పుడు నా బ్యాంక్ అకౌంట్లో ఆల్రెడీ నా దగ్గర 10 lakhs ఉన్నాయి. నేను ఏదైతే నా డ్రీమ్ హౌస్ ఉందో దాన్ని నేను కొన్నాను. లేకపోతే ఏదైతే నా డ్రీమ్ కార్ ఉందో దాన్ని నేను కొని ఇప్పుడు డ్రైవ్ చేస్తున్నాను. ఐఎమ్ వెరీ హ్యాపీ. అండ్ దట్ మీన్స్ ఆల్ అవర్ అఫర్మేషన్స్ ఈజ్ ఇన్ పాస్ట్ టెన్స్. దట్ మీన్స్ మనం పాస్ట్లో జరిగిపోయాయి అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర కార్ లేదు కానీ నేను కార్ ఉంది అని బిలీవ్ చేస్తే నాకు ఎంత హ్యాపీనెస్ వస్తుంది, రైట్? సో అట్లాగా మీరు బిలీవ్ చేసి మీ కోరిక ఏదైతే ఉందో దాన్ని విజువలైజ్ చేసుకొని, మీ కోరిక తీరితే ఎంత హ్యాపీగా మీరు ఫీల్ అవుతారో ఆ ఎక్స్పీరియన్స్ మీ బ్రెయిన్కి ఇవ్వండి. డెఫినెట్గా మీకు మీ బ్రెయిన్ బిలీవ్ చేసి మీ లైఫ్లో అబండెంట్గా మనీ ఫ్లో అయ్యేదానికి ఖచ్చితంగా ఛాన్స్ అయితే ఉంది. మీరు ఈ మనీ మేనిఫెస్టేషన్, మనీ అఫర్మేషన్స్ ఇవన్నీ కూడా ప్రాక్టీస్ చేసి మీ లైఫ్లో అబండెంట్గా మనీ ఫ్లో అయ్యేదానికి ఖచ్చితంగా ఛాన్స్ అయితే ఉంది. సో అండ్ లాస్ట్ ఫైనలీ
మన దగ్గర ఏదైతే మనీ ఉందో దానికి మనం ఖచ్చితంగా గ్రాటిట్యూడ్ అయితే చెప్పుకోవాలండి. సో ప్రతి దానికి మనం గ్రాటిట్యూడ్ చెప్పుకోవడం వల్ల మనము మన లైఫ్‌లో ఇంకా ఎక్కువగా అబండెన్సీ అనే దానికి మనం అవకాశం ఇస్తాం. సో అందుకోసం మీ లైఫ్‌లో ఉండే అమౌంట్‌కి మీరు గ్రాటిట్యూడ్ చెప్పుకోండి. అండ్ ఆల్సో మీ లైఫ్‌లో ఎక్కువగా మనీ ఫ్లో అవ్వడానికి మీరు మనీని ఇన్వైట్ చేసి మీ ఎనర్జీని మ్యాచ్ చేసుకొని మీరు మనీ మ్యాగ్నెట్ అవుతారని నేను ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మరిన్ని వీడియో కోసం నా ఛానల్ని ఫాలో చేయండి.